ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు. నేను వికలాంగుల నెట్వర్క్ జాతీయ స్థాయి కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే 2024లో దేశవ్యాప్తంగా వికలాంగులందరూ కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ మేనిఫెస్టో అంటే వికలాంగుల ప్రజల ఒక మేనిఫెస్టో దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేజ్ నెంబర్ 8 అండ్ పాయింట్ నెంబర్ 8లో వికలాంగులకు స్థానిక ఎన్నికల్లో మేము ప్రాతినిధ్యం కల్పిస్తాము ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ మాదిరిగా అని చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ వికలాంగుల సంఘాలు మేమంతా కలిసి రాజస్థాన్ నుంచి గజెట్ తెప్పించాం. రాజస్థాన్ గజెట్లో ఏముందంటే ప్రతి మున్సిపాలిటీలో ఒక వికలాంగుని నామినేటెడ్గా డైరెక్ట్గా అపాయింట్ చేయండి అని. ఛత్తీస్గఢ్ గజెట్ తెప్పించాం. గజెట్ ఏం చెప్తుందంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మేల్ ఒక ఫీమేల్ అంటే జెండర్ ఈక్విటీ ప్రాబ్లం రాకుండా ఒక పురుష వికలాంగుడు ఒక స్త్రీ వికలాంగులు ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తుంది. ఇక్కడ మరి తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ స్థానిక ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఏఐసిసి ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పిందో ఇక్కడ ఇమ్మీడియట్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టా లేదా ఒక ఆర్డినెన్స్ తీసా లేదా ఒక గజెట్ రిలీజ్ చేసి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మాదిరిగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మండల పరిషత్తులో ప్రతి జిల్లా పరిషత్తులో ఒక వికలాంగుడు ఒక వికలాంగురాలు అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. దీనికి సంబంధించి ఒకవైపు మనకు లీగల్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఛత్తీస్గఢ్ స్టేట్ రాజస్థాన్ స్టేట్ గజెట్ రిలీజ్ చేసినాయి. ఇంకొకటి పొలిటికల్గా కూడా మేము రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం ఏంటంటే ఈరోజు దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే 24,000 మంది వికలాంగులకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించిన ఒక వ్యవస్థగా పార్టీ గుర్తింపు ఉంటుంది. అందుకనే అధికార పార్టీ మీ చేతుల్లో అధికారం ఉంది. మీరు అనుకుంటే అది ఒక 2 పేజీ సింపుల్ గజెట్ తోటి దాదాపు 24,000 మందికి రాజకీయంగా వికలాంగులకు అవకాశం ఇవ్వచ్చు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా గౌరవ మంత్రులందరూ కూడా కలుస్తున్నాము. మా వికలాంగుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్ ఒకటే, ఈరోజు మేము 20 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. మా కుటుంబాలు మా భార్య పిల్లలు కుటుంబానికి 4 వేసుకున్న 80 లక్షల ప్రభావితం ఉంటుంది. అంటే తెలంగాణ ఓటు బ్యాంకులో దాదాపు 15 to 20% ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు, మరి ఎస్సీ బీసీ గురించి మాట్లాడుతున్న అధికార పార్టీ, మరి అందులో అందరికంటే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే బలహీనమైన వికలాంగుల గురించి మాట్లాడాలి. వికలాంగులకు రాజకీయమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఈ విషయాన్ని మేము ఢిల్లీ కూడా వెళ్తున్నాం, రాహుల్ గాంధీని కలుస్తాం, ప్రియాంక గాంధీని కలుస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఓటేస్తే మేము మేనిఫెస్టో అమలు చేస్తామని. ఇంకొక చివరిగా ఒక విషయం ఏంటంటే అసలు ఈ 24,000 మందికి అవకాశాలు ఇచ్చే ఇంత మంచి అవకాశంలో ప్రభుత్వానికి ఒక రూపాయి ఆర్థికమైన భారం ఉండదు. ఆర్థిక భారం లేదు. వికలాంగులు సమాజంలో అతి బలహీనమైనటువంటి వర్గానికి మనం రాజకీయ న్యాయం చేసినట్టు ఉంటుంది. తర్వాత మీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రాజకీయంగా క్యాడర్ కూడా పెరుగుతుంది. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి. ఇతర పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీని, బీజేపీని, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో నార్త్లో అమలు చేస్తున్నప్పుడు మరి తెలంగాణలో అమలు చేసి సౌత్ ఇండియా లెవెల్లో మరి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ కూడా స్పందించాలి. మరి వెంటనే వికలాంగులకు రాజకీయంగా ప్రతి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో మేల్ అండ్ ఫీమేల్ అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలని రాజకీయ పార్టీలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిరణ్ గుత్తికొండ. ఈరోజు మనం ఏంటంటే ఏదైతే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనము మొదటి నుంచి అంటే డిజబుల్ యొక్క సెక్టర్ మనకు వెలువడినప్పటి నుంచి హక్కులు ఆత్మగారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం గురించి మనము రిప్రజెంట్లు ఇస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ యొక్క గ్రామ పంచాయతీలో వికలాంగులకు కంపల్సరీ 5% మనం ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే అది కోఆప్షన్ మెంబర్గానే ఇది చేయవచ్చు కాబట్టి ఇలాంటిది ఎక్కడ కూడా ఉండదు. ఈ అంటే డిజబిలిటీని పెరుగుతూనే ఉన్నది, మా యొక్క సంఖ్య పెరుగుతూనే ఉన్నది, మా యొక్క పేర్లు చేంజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్న దీంట్లో ఆ సమానత్వము ఆ యొక్క అది ఒక లేవల్గా మమ్మల్ని రెస్పెక్ట్ చేసేది ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి ఈసారి ఈ యొక్క మన రాష్ట్రంలో ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి గతంలో కూడా చాలా వికలాంగుల పైన ఈ యొక్క ప్రభుత్వము చాలా రకాలుగా మాకు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం దీంట్లో మాకు ఈ పర్సంటేజ్ ప్రకారంగా అంటే
కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి మెంబర్ ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అక్కడ ఉన్న అంటే మిగతా రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఉండి అక్కడ ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసిరో అదే దాన్ని గెజిట్ ఆధారంగా ఇక్కడ కూడా తెలంగాణలో ఈసారి మాకు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తే ఇక్కడ ఉన్న మన 20 లక్షల యొక్క వికలాంగుల యొక్క ఆత్మగౌరవంగా ఉంటుంది. తర్వాత మాకు ఆ సమర్థం ఇచ్చినట్టు ఉంటుంది, మాకు ఒక స్టెప్ను ఎక్కించినట్టు ఉంటుంది. మేము సమాజంలో కానీ ఈ యొక్క దీంట్లో సొసైటీలో ఒక గౌరవప్రదమైన మాకు స్థానం అది దొరుకుతుందని చెప్పేసి భావించే ఈ యొక్క అంశాన్ని ప్రతి పార్టీలు వాళ్ళ యొక్క బాధ్యతగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము అన్ని సంఘాల తరఫున కూడా ఈరోజు అందరినీ కలుసుకుంటూ దీన్ని ముందుకు తీసుకోబోతున్నాం. లైక్ చేయండి,